సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మోసంతో నిత్యం మోసాలకు తెగపడుతూనే ఉన్నారు. ఇది అది అని కాకుండా అన్నిట్లా మోసాలకు పాల్పడుతూ అమాయక జనాన్ని బురిడి కొట్టిస్తున్నారు. మొన్నటిదాకా డిజిటల్ అరెస్ట్ మోసంతో కోట్లాది రూపాయల ఫ్రాడ్కు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు పలు రకాల లింకులతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా గ్యాస్ సిలిండర్ కొరతను ఆసరాగా చేసుకుని బుకింగ్ అంటూ ఆన్లైన్ లింకులు పంపుతూ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉందని, అందుకు నకిలీ ఎల్పీజీ బుకింగ్ సైట్లను క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. త్వరగా సిలిండర్ సప్లై చేస్తామంటే నమ్మకండి అని, అది మోసమని వినియోగదారులు గ్రహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సిలిండర్ బుకింగ్ పేరిట అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని సూచిస్తున్నారు. ఈ తరహా మోసాలకు గురైతే వెంటనే 1930కి డయల్ చేయాలని సలహా ఇస్తున్నారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో నాగేశ్వరరావు ట్యూషన్స్ ప్రభంజనం. ఓరుగల్లు గడ్డపై అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు, నాణ్యమైన బోధనతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న నాగేశ్వరరావు ట్యూషన్స్. ఇటీవల విడుదలైన 2026 జేఈఈ మెయిన్స్ ఫలితాలలో అద్భుత ప్రతిభ చాటారు నాగేశ్వరరావు ట్యూషన్స్ స్టూడెంట్స్. ఎం రామ్ చరణ్ 99.8%, జి దినేష్ 99.71%, వై సాత్విక 99.65%, పి సహస్రారెడ్డి 99.50%, బి అభిజిత్ 98.44%, ఎం జ్యోతిక 96.93%, ఎం హర్షిని 94.94%. ప్రణాళికాబద్ధమైన బోధనలే ర్యాంకుల సాధనకు దోహదపడ్డాయన్న నాగేశ్వరరావు ట్యూషన్స్, శివనాగేశ్వరరావు, నరసింహారావు. సంతోషంలో పిల్లల పేరెంట్స్.